తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది అంటే 10 సంవత్సరాల తెలంగాణ ఉత్సవాలను జూన్ 2వ తారీఖు రోజున నిర్వహించబోతున్నారు. అదే రోజు ఒక కీలకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను పెట్టబోతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఆ రోజే దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వెలువడినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ పాట విషయంలో అద్దంకి దయాకర్ కీలకంగా కనబడుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి రివ్యూ కానివ్వండి, అంతకుముందు కీరవాణి అందేశ్రీ కలయికలో అద్దంకి దయాకర్ ప్రముఖంగా కనబడ్డాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంలో అద్దంకి దయాకర్ కీలకంగా కనబడతా ఉన్నారు. అసలు అద్దంకి దయాకర్ పాత్ర ఏంటి జయ జయ హే తెలంగాణ రూపకల్పన విషయంలో? అంటే తెలంగాణ మూమెంట్ లో ఎట్లాంటి అవకాశం అదృష్టం దొరికిందో ఈ పాట విషయంలో కూడా అందశ్రీ గారు కోట్ల నోటిల్లో వచ్చిన పాట అది. దాన్ని సరే నేను మన సినిమాకు కీరవాణి గారు మ్యూజిక్ అందించడం వల్ల ఆ మ్యూజిక్ పరిచయం ఉంది కాబట్టి దయాకర్ దాన్ని కోఆర్డినేట్ చేస్తారనేది న్యాచురల్గా తెలంగాణ మూమెంట్తో ఇంటర్లింక్ ఉంది కాబట్టి అందశ్రీ గారు కూడా దయాకర్ కోఆర్డినేట్స్ చేస్తే బాగుంటుందని వారు కోరుకోవడం వల్ల ఆ అవకాశం అదృష్టం దొరికిందని నేను అనుకుంటే 100 ఏండ్ల చరిత్ర ఉండే పాట అది. ఎందుకంటే కోట్ల మంది వాడిన పాట రాకున్నా హమ్ చేసుకుంటా ఏది జనగణమన ఎట్లనో వందే మాత్రం ఎట్లనో తెలంగాణ మూమెంట్లో ఇది ఒకటి అమరులార వందనం అనే పాట ఇవి అందరం కూడా జేఏసీ నాయకత్వం అంతా కూడా పాడింది స్టేజ్ల మీద ప్రజలు పాడుతున్నప్పుడు. సో అలాంటి దాన్ని రాష్ట్రగీతంగా మార్చాల్సిన అవసరం రాష్ట్రగీతంగా గౌరవించాల్సిన అవసరం ఉండే గత ప్రభుత్వానికి. అది రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా రాగానే దాన్ని క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవడం రాష్ట్రగీతంగా దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దాని విషయంలో కూడా ముందు రోజు కీరవాణి గారిని కలిసినప్పుడు నేను అందశ్రీ గారు అన్నప్పుడు వారు రాష్ట్రగీతం అన్నప్పుడు ఇప్పుడు మనం 59 సెకండ్స్ 58 సెకండ్స్ మన ఏంటి వందే మాత్రం కానీ ఈ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 6 నిమిషాలు 5 నుంచి 6 నిమిషాలు నిడివిగలిగినటువంటి పాట. ఇప్పుడు ఎలా తీసుకురాబోతున్నారు, ఇప్పుడు దాని విషయంలో ఎలాంటి రూపకల్పనలు చేయబోతున్నారు, అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానివ్వండి ఆ లిరిక్స్ విషయంలో కానివ్వండి ఏమైనా మార్పులు అలాంటివి ఏమైనా ఉండబోతున్నాయి వీటన్నిటి విషయం గురించి పాట భావంలో మార్పు ఉండదు. తర్వాత సోల్ ఆఫ్ ది సాంగ్ కూడా ఏంటి ఇంతకుముందు రామకృష్ణ గారు పాడిన పాటకు ఏమి అంటే వేరే పాట అనేలాగా ఉండదు. మొత్తం ఫార్మేట్ను జాతీయ మన రాష్ట్రగీతంగా డిక్లేర్ చేస్తున్నాం మొత్తం పాటను. అది 12 నిమిషాలు వస్తుందా 15 నిమిషాలు వస్తుందా అనేది ఒక ఫార్మేట్. అది దాంట్లో ముఖ్యమైన కొన్ని అంశాలని తీసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు 7 నిమిషాలు వచ్చేది. అది అందశ్రీ గారి డిస్క్రిప్షన్ వారు కీరవాణి గారు వారు కలిసి ఏ అంశాలు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఇష్టానుసారం చేస్తారు. కానీ 1 to 1.5 minute వరకు మాత్రం మేజర్ మనం ఎవ్రీ అఫీషియల్ పార్ట్ సంగీతం వరకు కీరవాణి కనబడతా ఉన్నారు. అలాగే లిరిక్స్ ఆల్రెడీ కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వమే రూపొందిస్తుంది కాబట్టి పెద్దగా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సింగర్ ఎవరైనటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. కీరవాణి పాడుతున్నారా లేకపోతే ఇంకెవరినైనా పిలిపిస్తున్నారా? శంకర్ మహాదేవన్ లాంటి కొన్ని పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట గురించి డీప్ చర్చ మాత్రం జరుగుతున్నటువంటి సందర్భం. అది పూర్తిగా అందశ్రీ గారి యొక్క నిర్ణయమే. ఎందుకంటే పాట వారిది, బాణీ వారిది, గాత్రం వారి రూపంలోనే ఉంటుంది. గాయకుడు కూడా వారు గౌరవించిన దాంట్లో అంటే ఆప్షన్స్లో చాలా మంది ఉన్నారు. మరి వారు ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు కానీ మన సుఖ్వీందర్ సింగ్ గారు కానీ ఇట్లా మేజర్ వాయిస్ హై వాయిస్ ఉండేది. అంటే అందశ్రీ గారి వాయిస్ చాలా హై పిచ్లో ఉంటుంది. ఆయన భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఉండే తీరు ఎట్లా ఉంటుందో అలాంటి సిమ్టమ్స్ ఉండే గాయకుల్ని వారు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏది మామూలు సింగర్స్తో మనం ఫస్ట్ ఏమంటే టెస్టిమోనీ కొరకు చేసే దాంట్లో మాత్రం లోకల్ కీరవాణి గారితో ఉండే వాళ్ళు ఎవరో పాడతారు. బట్ మెయిన్ గాత్రం మాత్రం అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ పాట ఒక సందర్భంలో కొంతమంది తెలంగాణ కళాకారుల నుంచి ఏమని వస్తుందంటే తెలంగాణ కళాకారులతోనే ఎందుకు దీన్ని పాడించకూడదు, తెలంగాణ కళాకారులని మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోకూడదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓపెన్గానే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఆంధ్ర అతన్ని కీరవాణిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పాట కోసం పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఉన్నారు కదా అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే నేనైతే ఈ విషయంలో కంప్లీట్గా ఇది అందశ్రీ గారి ఇష్టానుసారమే 100%. దాంట్లో
ఇంచు కూడా ముఖ్యమంత్రి గారిదో రాష్ట్ర ప్రభుత్వంతో ఉండదు. ఆయన ఆ పాటను రాష్ట్ర గీతంగా మార్చాలని గత సంవత్సరం క్రితం కలిసినప్పుడు కూడా నేను మన సిపిఆర్ఓ గారు అయోధ్య రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన కోరిక ఒకటి ఏంటంటే గద్దరన్న పాట అప్పుడు బానిసలారా లెండిరా అనేది కీరవాణి గారు మ్యూజిక్ చేసిండ్రు మన మూవీ కొరకు. ఆ పాట చూసినప్పుడు నాన్న నాకు కీరవాణి గారితో ఈ నా పాటను చేయాలని అన్నాడు. అది ఇప్పుడు గవర్నమెంట్ రాకంటే ముందు మీరు వస్తారు, ఆయన ప్రిడిక్షన్ చూడండి, మీరు వస్తారు రాష్ట్ర గీతంగా చేస్తారు, మీరు కీరవాణి గారు నేను అంటే వేరే ఆప్షన్ ఇంకా వద్దా అని అంటే నాకు ఏఆర్ రెహమాన్ గారు వచ్చినా వద్దు. కాబట్టి నాకు కీరవాణి గారి అంటే గద్దరన్న పాట తనతో చేసిందనేది కాదు, మన కీరవాణి గారి సంగీతంలో ఎట్లా ఉంటుంది అంటే శ్రావ్యతే కాదు, అదేంటిది ఆ పాట విధానంలోనే కొంత కొత్తదనం ఉంటుంది. కొత్తదనం కాదు, ఒక విశిష్టత అంతే. ఏదో ఆయనను ఆంధ్రాగానో తెలంగాణనో చూడడానికి నేను ఇష్టపడిన, ఎందుకంటే ఆస్కార్ అవార్డు ఒక అంతర్జాతీయ స్థాయి వేదికల మీద తన గౌరవం వచ్చింది. కాబట్టి మన వాళ్ళు అంతకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా లేరని నేను అనను. వాళ్ళ గుర్తింపు రాకపోవచ్చు కాక గాత్రాల్లో కూడా శంకర్ మహాదేవన్ గారి కంటే సుఖ్వీందర్ సింగ్ గారి కంటే ఇది భావుకతలోనే విశ్వభావుకత ఉన్న కవులున్న నేల ఇది. సో అలాంటప్పుడు కళాకారులు లేరని మనం తెలంగాణ కళాకారులను అవమానించుకోవద్దు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను కూడా మనం అవమానించుకోవద్దు. ఎందుకంటే మన పాటలు ఎల్లలు దాటుతున్నాయి, మన వాళ్ళు పాడిన పాటలు మ్యూజిక్స్ ఎల్లలు దాటుతున్నాయి. ఆంధ్రానే కాదు యావత్ దేశం మొత్తం కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన కోరిక, ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ప్రభుత్వంలో ఎవరు లేదు. పాట క్యాబినెట్లోకి తీసుకురావాలనే ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని కన్విన్స్ చేయడం, దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలనడం వరకు ఆయన ఇక మొత్తం తెలంగాణ ఆత్మతో అందశ్రీ గారి యొక్క అభిప్రాయాలతోనే ఆ పాట ఏర్పడుతుంది తప్పితే దాంట్లో ఎవ్వరు విమర్శించడానికి లేదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మధ్యవర్తిత్వం వహించడం వరకే అంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.